నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కోసం నెల్లూరు ఎదురు చూస్తుంటే ఆ పర్యటన కాస్త వాయిదా పడింది. క్యాన్సిల్ కాలేదు, రద్దు కాలేదు, వాయిదా పడింది. కారణాలు తెలియరావాల్సింది. మరోపక్క అచ్చెన్నాయుడు గారేమో పెద్ద ప్లానే వేసుకున్నారు. ఆయన నెల్లూరు వెళ్ళే లోపల ఆయన అరెస్ట్ చేసేయాలి, దానికోసం ఆయన ఎక్కడ శ్రీకాకుళం జిల్లాను ఇంకా 2-3 చోట్ల 1000 అడుగుల గోతులు కూడా తవ్వించేశారు. రెడీగా పెట్టుకున్నారు. ఆయన 1000 అడుగుల గొయ్యి తవ్వి జగన్ అనే భూతాన్ని భూస్థాపితం చేస్తాము, అందుకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని. అంటే అది ఇన్ఫ్యాక్ట్ కూటమిలోని మిగిలిన పార్టీలు ఆ మాట మాట్లాడట్ల, జనసేన కానీ బీజేపీ కానీ ఆ మాట మాట్లాడట్ల. తెలుగుదేశం ఒక నెరేటివ్ తీసుకుంది. ఆ నెరేటివ్ని జనంలోకి చాలా బలంగా పెనట్రేట్ చేసి తీసుకెళ్ళడానికి వాళ్ళ సోషల్ మీడియాలోకి 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. సో చాలా బలమైన సోషల్ మీడియా వ్యవస్థ ఉంది. అండ్ చాలా ప్రొఫెషనల్గా దాన్ని ముందరికి క్యారీ అవుట్ చేయడానికి దే హ్యావ్ డిజైన్డ్ ఏ ప్రోగ్రామ్. ఎలాగో ఈ రోజు నుంచి వాళ్ళు జనంలోకి వెళ్ళాలి. జనంలోకి వెళ్ళి వాళ్ళ సుపరిపాలన గురించి చెబుతూనే జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన గురించి కూడా చెప్పడానికి వాళ్ళు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. దీంతోపాటు పాకిస్తాన్కి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెన్సీ 12 ఏళ్ల తర్వాత ఏంటి ఈ రొటేషన్ బేసిస్లో వచ్చింది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఒక నెలపాటు ఆ బాధ్యతలు దొంగ చేతికి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తాళాలు ఇస్తుంది ఒక నెలపాటు. వీటంటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. మీరు మాట్లాడే ముందర ఒకసారి అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో చూసి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. వాళ్ళు ఒక ప్రశ్న వేస్తున్నారు, మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం వస్తే మా పరిస్థితి ఏంటని. మళ్ళీ ఆ భూతం వస్తే మేము ఇక్కడ ఉండగలమని భయపడుతున్నారు. వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాం, ఈసారి ఆసామాసిగా చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ఆ భూతాన్ని 1000 అడుగులు గొయ్యి తవ్వి అందులో కప్పి మళ్ళీ లేకుండా చేస్తామని స్పష్టంగా మాటిస్తున్నాం. దానికి ప్రజలు సహకరించాలి, ప్రజలు ఆశీర్వదించాలి. ఏదో మా గురించి కాదు. సో అదండి, ప్రజలు సహకరించాలి, ప్రజలు ఆశీర్వదిస్తే గొయ్యి తవ్వుతారట. ఆల్రెడీ తవ్వేశారేమో తెలియదు. దానికన్నా ముందు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడిందండి? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గోతులు తవ్వుతున్నారని తెలుసు, ఆయన ఏమన్నా ఆగిపోయారేంటి భయపడి? నవ్వుతారు సార్ ఎవరన్నా అలాంటి కామెడీలకి. వాస్తవంగా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు 3 ప్లేస్లు అడిగారు. ఒక స్కూల్ దగ్గర నెల్లూరులో వాళ్ళు ఎలిఫ్యాడ్ అడిగారు. స్కూల్ దగ్గర ఎలిఫ్యాడ్తో 3 కిలోమీటర్లు ర్యాలీ అవుతుంది జైలుకి. నెక్స్ట్ ఏం చేశారంటే నేషనల్ హైవే దగ్గర బైపాస్ రోడ్లో అడిగారు. నేషనల్ హైవే బైపాస్ రోడ్ అంటే వీళ్ళ కాన్వేలతో పాటు నైవేలు కూడా స్తంభిస్తే వీళ్ళకి నిజంగా గుండె అయిపోతుంది తట్టుకోలేక ఆ జనప్రపంచం. సో సబ్సీక్వెంట్ డెవలప్మెంట్స్లో జైలు వెనకాల 1 కిలోమీటర్ నిడులో ఉన్న తొప్పలో కంపలో దాన్ని ఇచ్చారని తెలిసింది. సో దాంట్లోంచి ఏమైందంటే దాన్ని అంత ఈజీగా చేయడం, హ్యాండిల్ చేయడం, ఎందుకంటే ఎలక్ట్రికల్ వైర్స్ అవన్నీ హై టెన్షన్ వైర్స్ అన్నీ చుట్టుపక్కల ఉన్నాయి. సో ప్రాక్టికల్గా ఫీజిబిలిటీ చాలా తక్కువ ఉంది, సెన్సిటివిటీ ఎక్కువ ఉంది. సో దీన్ని ఏం చేశారంటే స్ట్రాటజికల్గా వీళ్ళు హైకోర్టులో రోప్ పార్టీ ప్రొవైడ్ చేయట్లేదు, అండ్ మాకు Z+ కేటగిరీ ఉన్నా సరే ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా ఓన్లీ చెక్ పోస్టుల మీదే మోర్ ఎంఫసైజ్ చేస్తుంది గవర్నమెంట్ని హైకోర్టులో పిల్లేశారు. ఇప్పుడు హైకోర్టు డెవలప్మెంట్లో రేపు తదనంతర పరిణామాల్లో రోప్ పార్టీ వీటన్నిటికీ హైకోర్టు డైరెక్షన్స్ ఇస్తే నెల్లూరు పర్యటన తథ్యం. సో ఇప్పుడు గ్యారంటీగా ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ అన్ని వీళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ అండ్ ప్రీవియస్ కాన్సిక్వెన్సెస్, ఆ కోడికత్తి అండ్ సబ్సిక్వెంట్గా ఆ రాయి దెబ్బ ఏదైతే ఉన్నాయో వీళ్ళు చిన్నగా తీసుకోవచ్చు, కానీ గౌరవ న్యాయస్థానాలు ఏ విధంగా పరిగణలో తీసుకుంటున్నాయో పార్లగా ఈ సెక్యూరిటీ మీద ఒక హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ నడుస్తూనే ఉంది. సో వీటి రెండింటి సారాంశం పర్యవసానంలో రేపు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, ఆ ఒక హైకోర్టు డైరెక్షన్లో రేపు నెల్లూరు పర్యటన ఉంటుంది. ఓకే, అంటే ఆ డైరెక్షన్ కోసం ఆగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆబ్వియస్లీ, ఎందుకంటే అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఈయన ఇక్కడి నుంచి బయలుదేరికి నెల్లూరు దాకా కాన్వే అంటే ఎన్ని ఊర్లు దాటికి వెళ్ళాలి? ఓకే, తాడేపల్లి నుంచి హైవే మీద వెళ్ళాలా, ఇవన్నీ చిలుకూరుపేట, ఒంగోలు ఇవన్నీ అవన్నీ దాటుకుని వెళ్ళాలా? వీటన్నిటిలో జనస్తంభనం అయితే నాకు తెలిసి 2-3 రోజులు పడుతుంది ట్రిప్. ఎందుకంటే మొన్న జరిగిన 82 కిలోమీటర్లకే 14 గంటలు 14 గంటలు అయింది. సో ఆబ్వియస్లీ టేక్స్ హిజ్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. సో ఆయన కూడా ప్రివెంటివ్గానే ఆగాడు చెప్పాలంటే, రాదర్ దెన్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ రక్కస్. ఆయనే డిసైడ్ అయ్యారు, సరే హైకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు అంటే హైకోర్టు డైరెక్షన్ ఉంది. ఇది ప్యారల్గా నడుస్తున్నప్పుడు నిన్న వాళ్ళు హైకోర్టు ఎలిప్యాడ్కి కనుక ప్రాపర్ పర్మిషన్ ఉండుంటే లాస్ట్ టైం మనకి అడ్వాంటేజ్ అంటే పెన్నిల్ గారి నియోజకవర్గంలో ఒక దాన్ని ఏమంటారు లేఅవుట్ ల్యాండ్ ఒకటి అడ్వాంటేజ్ దొరికింది. ఇక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఏం దొరకట్లే. అండ్ మోర్ వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్కి భయం ఏంటంటే, భయం అని నేను అన్నాను, 3 కిలోమీటర్స్ ర్యాలీ దే కెనాట్ కంట్రోల్. ఫస్ట్ థింగ్ ఏది స్కూల్ దగ్గర ఇస్తే, నెక్స్ట్ హైవే బైపాస్ దగ్గర ఇస్తే హైవే కూడా కష్టం కదండి, మొత్తం హైవే బ్లాక్. అవి 2 క్రిటికాలిటీస్ ఉన్నాయి. మూడోది ఈయన మీద ఆల్రెడీ హత్యా ప్రయత్నాలు ఇవన్నీ ఉదంతంలో హై టెన్షన్ వైర్ల మధ్యలో వెళ్ళిపోయాడు దిగడం. ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్?
సో ఇవి ప్రజలకు తెలియవలసిన విషయం. సో ఇక్కడ అది కూడా ఇంకొక అనుమానం కూడా అండి, అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు నాకు తెలిసి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్న హెచ్చరించారు, ఎలా దిగుతుందో మీ హెలికాప్టర్ చూస్తానన్నారు, బహుశా భయపడి ఉంటారేమో. అలా కదా, ఎలా దిగుతుందో చూస్తున్నప్పుడు దింపి చూపించాలి కదా. దింపి చూపించడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలకి భయపడి జగన్మోహన్ రెడ్డి వెనక్కి అలా కాదు కదా, వాళ్ళు ఇచ్చే దగ్గర ఆబ్వియస్లీ వాళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారు. నేను స్కూల్ దగ్గర దిగుతా, ఎవరు భయపడ్డారు? బైపాస్ రోడ్లో దిగుతా, ఎవరు భయపడ్డారు? హైటెన్షన్ వేర్లో ఉంటే మీరే ఎలాంటి పర్మిషన్ ఇస్తున్నారో ఆలోచించుకోండి. ఆ తొప్పలు కొట్టి కంపలు కొట్టి ఎవరు కొట్టుకుంటారు, ఎవరు చేస్తుంది? ఖచ్చితంగా హైటెన్షన్ వైర్స్ నుంచి దిగటం అనేది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అదే అందుకని దాన్ని అంటే పొరపాటున హెలికాప్టర్ ఆ ప్రొఫెల్లరు ఆ వైర్స్కి ఏమన్నా పొరపాటున తగిలితే మనం ఊహించలేము ఆ ప్రమాదాన్ని. నేను ఒక విషయం చెప్పగలను సార్.